కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ బస్టాండ్ ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టడంతో పరిస్థితి కొంతసేపు ఉత్కంఠభరితంగా మారింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు స్థానికేతరులని ఆరోపిస్తూ వారిని ఎల్లారెడ్డి పరిధి నుంచి పంపించేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు స్థానికంగా ఉండి ఎన్నికల ప్రక్రియలో స్వేచ్ఛగా పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ ను నేరుగా పోలింగ్ బూత్లలోకి అనుమతిస్తున్నారని, ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు. ధర్నా సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలింగ్ బూత్ల వద్ద ఒకే పార్టీకి వత్తాసు పలుకుతున్నట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ప్రత్యేక అనుమతులు ఇస్తున్నారు అని ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గుండాలు ఆ ఎమ్మెల్యే వాళ్ళకు వత్తాసు పలుకుతున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు చోద్యం చూస్తూ ఎమ్మెల్యేను బలవంతంగా బూతులలోకి తీసుకెళ్లి రక్షణ నిలబడి మరి వాళ్ళ ఓటర్లను ప్రలోభితం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ అన్ని బూతులు తిరుగుతుంటే పోలీసులు కనబడనట్టు కళ్ళ గంతలు కట్టుకొని ఇవాళ చూస్తూ ఉన్నారు. నిజంగా ఇవాళ ప్రజాస్వామ్యం ఉందా ఎల్లారెడ్డిలో అని బాధ అనిపిస్తుంది. ఇక మేము కూడా గతంలో 5 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మేము ఈ యొక్క చిన్న సంఘటన ఎక్కడ కూడా జరగలేదు. ఎన్నికలు సజావుగా జరిగిన ఎన్నో ఎన్నికలు కానీ ఇవాళ ఎల్లారెడ్డిలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ అధికారులు కాంగ్రెస్ కండవగప్పని పనిచేస్తున్నటువంటి ఇక్కడ స్థానిక ఎస్ఐ గానీ సిఐ గానీ డిఎస్పీ గారు మేము ఎన్నిసార్లు చెప్పినా రెస్పాండ్ లేదు. ఏమన్నంటే మా కార్యకర్తలు భయభ్రాంతులకు కొట్టడం, చెంపతోడు కొట్టడం, మట్టి పోలీసులు వచ్చి ఫోటోలు తీసుకొని పోవడం ఇవే చేస్తున్నారు. కానీ మరి కాంగ్రెస్ కేమో అల్లుని సాగనంపినాడు పంపుతున్నారు అధికారులు. మరి ఇదేనా ప్రజాస్వామ్యం? వాళ్ళు చదువుకున్నారండి. మాకేం బాధ ఏంటంటే డిఎస్పీ గానీ సిఐ గానీ ఎస్ఐ గారు చదువుకొని దేవుని మీద ప్రమాణం చేసి వచ్చినటువంటి వ్యక్తులు ఇవాళ ఒక పార్టీకి వత్తాసుగా పలుకుతున్నారు, జీతగలలాగా పనిచేస్తారు. వాళ్ళు ఇచ్చేది ప్రజా సొమ్ముతోటి ఇవాళ జీతాలు తీసుకుంటున్నట్టు పోలీస్ అధికారులు ఇవాళకి ఇట్లా వత్తాసు పలకడం నిజంగా కూడా సిగ్గుచేటు. ఇవాళ ప్రజాస్వామ్య వాదులు అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రజాస్వామ్యం లేదు ఎల్లారెడ్డిలో. ఈ గుండా రాజకీయం నడుస్తుంది. ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ గుండాలను పెట్టి రాత్రంతా వీధులలో దింపి కార్లలో నంబర్లతో సహా పంపించడం. ఇక్కడ కార్లు తిరుగుతున్నాయి చెప్పండి సార్ అని చెప్పి చెప్తూ ఉంటే కూడా పట్టించుకోకుండా వాళ్ళు దౌర్జన్యంగా ఉల్టా మా మీదనే ఎక్కడికైనా వెళ్ళి మామూలు కార్యకర్తకి ఇంటికి వెళ్ళి సురేందర్ గారు చెప్పారు మీ ఇంట్లో మందు ఉందని. మేము ఓడి చెప్పినామే మందు ఉందని, నీ బాధ్యత కదా, నువ్వు చూసుకోవాలి కదా. నీ ల్యాండ్ ఆర్డర్ ఎక్కడుంది? డీజీపీ గారు మీ ల్యాండ్ ఆర్డర్ ఏడుంది? ఎల్లారెడ్డిలో ఉందా నీ ల్యాండ్ ఆర్డర్? మీరే కదా ప్రమాణం, దేవునివే ప్రమాణం చేసి వచ్చినటువంటి అధికారులు కదా. ప్రజల సొమ్ముతోటి మీరు డ్యూటీ చేయాలి కదా. ఉందా? ఇదేనా మీ కళ్ళ ముందట పోతుంటే ఎమ్మెల్యే దాటిపోతుంటే ఏం చేస్తున్నా? బూతులకి ఎవడన్నా ఎమ్మెల్యే పోతాడా? చదువుకున్నాడైనా ఎవడన్నా? ఓటర్ తప్పితే ఇంకెవరన్నా పోతారా? లేకపోతే నువ్వు పాస్ పెట్టుకోవాలా. ఉందా? దొంగలేక పోతున్నారు. మేము ఇక్కడ రాగానే మమ్మల్ని ఆపుతున్నారు కానీ వాళ్ళని మాత్రం ఆపుతలేరు. అల్లుడిని పంపిస్తున్నారు మా అధికారులు. ఇక్కడ చాలా బాధ అనిపిస్తుంది. మేము 5 సంవత్సరాలు ఒక చిన్న సంఘటన జరగకుండా స్వచ్ఛ రాముని పాలన లాగా కొనసాగిస్తే ఇవాళ గుండా రాజ్యం ఏదో కాపాడుకుందాం.